ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి నక్షత్ర దేవత గోమాత. నక్షత్ర అధిపతి గ్రహం శనీశ్వరుడు. నక్షత్ర అధిదేవత అహిర్బుద్యుడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు వ్యాధులతో బాధపడేవారు అవుతారు. నిర్ణయాలు తొందరగా తీసుకోలేనివారు, గొప్ప వాక్చాతుర్యం గలవారు అవుతారు. ఉత్తరాభాద్ర 1వ పాదంలో జన్మించిన వారికి 19 సంవత్సరాల శని మహాదశతో ప్రారంభమవుతుంది. 2వ పాదంలో జన్మించిన వారికి 14 సంవత్సరాల 3 నెలల శని మహాదశ. 3వ పాదంలో జన్మించిన వారికి 9 సంవత్సరాల 6 నెలల శని మహాదశ. 4వ పాదంలో జన్మించిన వారికి 4 సంవత్సరాల 9 నెలల శని మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదాన్ని తీక్షణాంశ అని పిలుస్తారు. ఈ పాదంలో జన్మించిన వారు చిరచిరలాడుతుంటారు. కోపతత్వం అధికంగా ఉంటుంది. అందువలన వీళ్ళకి శత్రుపక్షం బాధలుంటాయి. అతిగా మాట్లాడతారు. దయాదాక్షిణ్యాలు కలిగి ఉంటారు. కానీ వీరు తొందరగా నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతూ ఉంటారు. మనసు చంచలంగా ఉంటుంది. ఉద్రేకపూరితమైన స్వభావం ఉంటుంది. విపరీతమైన వేడితత్వం గల శరీరం కలిగి ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదాన్ని భోగ్యాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు ప్రభుత్వం పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటారు. మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులలో మంచి అంశాలు ఉంటే వాటిని నేర్చుకుంటారు. కీర్తివంతులవుతారు. విద్యావంతులవుతారు. స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఇతరుల నుండి గౌరవాన్ని పొందుతారు. అనేక చదువులు చదువుతారు. సమర్థులుగా ఉంటారు. సజ్జన సహవాసం చేస్తారు. మంచి వ్యాపారాలు చేసి విశేష ధనాదాయాన్ని పొందుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం. ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదాన్ని అభయాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారు ఇతరుల్లో ఉండే మంచి అంశాలను నేర్చుకుంటారు. ప్రాచీన శాస్త్రాల్లో మంచి ప్రావీణ్యం ఉంటుంది. సంతోషంగా జీవిస్తారు. మేధావులు, విద్యావంతులవుతారు. స్త్రీ మూలక సౌఖ్యాలు పొందుతారు. స్వార్థపరులుగా ఉంటారు కూడా. మాటకు ఎదురు వచ్చిన వారిని అనగదొక్కుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం. ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదాన్ని ఊగరాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారికి రక్త సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉండగలవు. అపరిశుభ్రంగా ఉండేవారు. దయాగుణం కలవారు. తొందరగా కోపం వచ్చేవారు. స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నించేవారు అవుతారు. ఈ పాదంలో జన్మించిన వారు వ్యవసాయం చేస్తారు. మధ్యవర్తిత్వం చేయగలరు. దూరదృష్టి ఉన్న అకారణ విరోధం తెచ్చుకుంటారు. మాలిన్యంగా ఉంటారు. ప్రబల విరోధములు తెచ్చుకుంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి జననాది 6వ నెలలో అపమృత్యు భయం ఉంటుంది. 11వ సంవత్సరంలో జ్వరపీడ అధికంగా ఉంటుంది. 18వ ఏట మృత్యుగండం ఉంటుంది. ఆదివారం చతుర్దశి ఉత్తరాభాద్రతో కూడి వచ్చిన రోజు ప్రమాదాలకు గురయ్యే సూచన ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం పనికిరాదు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఆలోచించేంత నిదానం లేని దూకుడు స్వభావం కలవారు. నిదానంగా ఆలోచించరు. దూకుడు తత్వం ఉంటుంది. దీంతో వీరు చాలాసార్లు బోల్తా పడతారు. నెమ్మదిగా ఈ తత్వాన్ని వదిలించుకుంటే మంచిది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు జనరల్గా నలుపు రంగులో ఉంటారు. వాయు సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. అవివేకత్వము, ఒంటరితనం వీరికి ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొట్టిగా, సన్నగా ఉంటారు. బాల్యంలో సన్నగా ఉండే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు క్రమేణా వయసు వచ్చేసరికి లావుగా తయారవుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం వారికి టీబీ, క్యాన్సర్, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అజీర్తి, వికారం, తల తిరుగుడు అనే రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం వారికి పైత్య ప్రకోపం వల్ల సంభవించే రోగాలు, టీబీ, దగ్గు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం వారికి శ్వాస సంబంధిత వ్యాధులు, వాంతులు, విరోచనాలు, థైరాయిడ్ గ్రంథి వాపు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి జాండిస్, ఎక్కిళ్ళు, రక్త సంబంధిత రోగాలు, గుండెకి సంబంధించిన వ్యాధులు, టీబీ వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయా వ్యక్తులు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.